ప్రముఖ దర్శకుడు రాజమౌళి త్రిపుర మూవీతో ఎంతటి ఘన విజయాన్ని సాధించాడో అందరికీ తెలిసిన విషయమే. తెలుగు సినిమా ఖ్యాతిని కండాలు దాటించిన దర్శకుడుగా రాజమౌళి గుర్తింపు పొందారు. అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్గా మహాభారతాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి అనౌన్స్ చేసిన కాడి నుంచి బాలీవుడ్ లో కూడా మహాభారతాన్ని తెరకెక్కించడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. మరి మహాభారతాన్ని చేస్తే అందులో అర్జునుడి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎవరు చేస్తారనే విషయాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దర్శక నిర్మాతలు ఈ మధ్య కాలంలో పురాణాలను కూడా తెర మీదకు తెచ్చే ప్రయత్నం చాలా వేగంగా చేస్తున్నారు. ఆల్రెడీ ఒకప్పుడు పౌరాణిక సినిమాలతో అలరించిన సందర్భాలున్నాయి. అయితే ఇతర దర్శకులు కూడా ఇతిహాస కథలను మళ్లీ తెర మీదకు తీసుకురావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అయితే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్గా మహాభారతం చేస్తానని ప్రకటించాడు. బాలీవుడ్ మేకర్స్ కూడా మహాభారతాన్ని సినిమాగా చేయాలని ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అయితే ప్రయత్నాలే కదండోయ్, బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్ర మహాభారతాన్ని పర్వ అనే టైటిల్ తో సినిమా చేయడానికి అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు. వీరితో పాటుగా మరో టాలీవుడ్ తెలుగు డైరెక్టర్ కూడా ఈ ప్రయత్నంలో ఉన్నాడు. అయితే మరి ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు, హనుమాన్ సినిమాతో ఈ సంక్రాంతి బరిలో సిద్ధంగా ఉన్న ప్రశాంత్ వర్మ మహాభారతాన్ని చేయాలనే అభిప్రాయాన్ని వెల్లడించాడు. మరి ఈ క్రమంలోనే ఇప్పటి స్టార్స్ లో ఎవరెవరు ఏ ఏ పాత్రలకు పర్ఫెక్ట్ గా అనుకుంటున్నారో ప్రశాంత్ వర్మ చెప్పారు. మరి ఇందులో భాగంగానే ధర్మరాజుగా చిరంజీవిని, అర్జునుడిగా రామ్ చరణ్ ని అనుకున్నాడట. మరి భీముడిగా ఎన్టీఆర్ పేరు చెప్తున్నాడు. కృష్ణుడిగా మహేష్ బాబు అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాడని ప్రశాంత్ వర్మ చెప్పుకొస్తున్నాడు. మరి నలుడుగా నాని, దుర్యోధనుడిగా మోహన్ బాబు అయితే చాలా బాగుంటుందని తన అభిప్రాయం చెప్పాడు. మరి ఇంతకీ కరుణుడిగా పవన్ కళ్యాణ్ పేరును చెప్పుకొచ్చాడు. మరి ద్రౌపదిగా నయనతార పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పాడు. అయితే ఒకరిద్దరు పాత్రలు తప్ప ప్రశాంత్ వర్మ చెప్పినవని మన స్టార్స్ ఇమేజ్కి సూట్ అయ్యేవిగా చెప్పుకోవచ్చు. అయితే రాజమౌళి తీసే మహాభారతంలో ఎవరెవరు ఏ పాత్రలు నటిస్తారన్నది చెప్పడం కష్టమే. కానీ ప్రశాంత్ వర్మ మహాభారతాన్ని తీస్తే మాత్రం తెలుగు స్టార్స్ అంతా కూడా దీనిలో భాగం అవుతారని చెప్పుకోవచ్చు. అయితే ప్రశాంత్ వర్మ చెప్పుకొస్తున్నట్లు తెలుగు హీరోలతో మహాభారతాన్ని తీస్తే అది పాన్ ఇండియా రేంజ్లో రికార్డులు సాధించడం పక్కా అని చెప్పుకోవచ్చు. మరి మహాభారతాన్ని త్వరలో తెరకెక్కిస్తారని ప్రేక్షకాభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ తీయబోయే మహాభారతంలో అర్జున్ క్యారెక్టర్కి మెగా పవర్ స్టార్ పేరు చెప్పడం మెగా అభిమానుల్లో ఆసక్తి రేపింది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.